హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఉమామహేశ్వరం దగ్గర ఉన్నాము. ఉమామహేశ్వరం కొండ కింద ఉన్న ప్రాంతాన్ని మనం భోగమహేశ్వరం అంటాము. ఈ భోగమహేశ్వరం అనే ప్రాంతం నుంచి మనం టెంపుల్ దగ్గరికి, ఉమామహేశ్వరం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. టెంపుల్ దగ్గరికి చేరుకోవాలంటే షార్ట్కట్లో మనం ఒక 600 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. మనం చూస్తున్నటువంటి ఈ 600 మెట్లు అవే. ఈ 600 మెట్లు దాటిన తర్వాత మనకి ఉమామహేశ్వరం టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ నుంచి మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే మున్ననూరు గ్రామానికి వెళ్తున్నాము. మున్ననూరు నుంచి తర్వాత శ్రీశైలం వెళ్తాము. అయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కింద 3 వీడియోలు పెడతాను. ఇది పార్ట్ 1 వీడియో. ఖచ్చితంగా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. టెంపుల్ ఓపెన్ లేదు కాబట్టి మనం ఇప్పుడు మున్ననూరు బయలుదేరాం. పాపనాశనం వస్తుంది. పాపనాశనం నుంచి మనం ముందుకు స్ట్రైట్గా వెళ్తే మున్ననూరుకు వెళ్ళడానికి మనకు మెట్ల మార్గం కనిపిస్తుంది. ఆ మెట్ల మార్గం కూడా చాలా కష్టంగా ఉంటుంది. చూడండి మీరు. ఈ కొండపైకి వెళ్ళే కొద్దీ మనకి ఉమామహేశ్వరం యొక్క వ్యూ మాత్రం చాలా సూపర్గా కనిపిస్తుంది. మెట్ల మార్గం చూడండి ఎంత కష్టంగా ఉందో. కొండపైకి పూర్తిగా వెళ్ళిన తర్వాత వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. అది కూడా నేను చూపిస్తాను, చూడండి. పూర్తిగా కొండపైకి వచ్చేసినాం. ఇక్కడ చాలామంది సెల్ఫీలు దిగడం చూస్తూ ఉంటాం. ఇక్కడ వీడియోస్ తీసుకుంటారు. చాలా బాగుంటుంది లొకేషన్. పని అయిపోయింది. ఉమామహేశ్వరం నుంచి అడవి మార్గం ద్వారా ఒక 6 కిలోమీటర్లు చేరుకుంటే మున్ననూరు అనే గ్రామం వస్తుంది. కాకపోతే అడవి మాత్రం చాలా దట్టంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా నడవాలి. ఇది అడవి. ఉమామహేశ్వరం నుంచి ఉన్నట్టుంటే అడవి చాలా ఘోరంగా ఉంటుంది. కక్కాయ సాయి మాత్రం ఏజ్ ఎక్కువైనా సరే మాత్రం సూపర్ నడుస్తాడు. కాళ్ళ నొప్పులు లేవు. నాకు ఇప్పటికే బొగ్గలు వచ్చేసినాయి కాళ్ళు. మా కక్కాయ సాయి మాత్రం ఫాస్ట్గా నడుస్తున్నాడు. కొంచెం కూడా దగ్గొస్తలేదు సామికి. వ్యవసాయం చేసేటప్పుడు అట్లా ఉంటుంది. మనం రెగ్యులర్గా బండి మీద తిరుగుతాం కదా, చుక్కలు కనిపిస్తాయి కాబట్టి చాలా వరకు బండి వాడకపోవడం బెటర్. ఎందుకంటే బండి వాడకపోతే ఇలాంటి టైంలో బాగా యూజ్ అవుతుంది. ఇంకా అడవి మొత్తం ఇట్లే ఉంటుంది. ఈ ఒక్క 6 కిలోమీటర్లు నడవడానికి 1.5 గంట టైం అయితే పడుతుంది. ఎందుకంటే రాళ్ళు రప్పలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ మెట్లు ఎక్కేసరికి మనకి చుక్కలు కనిపిస్తాయి. ఇంకా నడవడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అవును అవును, అది బోర్డు ఉంటుంది చూసే దీని మీద రాశి. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాల పైన ఉంటారంట చెట్టు ఇది. మాడి చెట్లు సామాన్యంగా ఇంత పెద్ద ఉండవు. కక్కాయ చెప్పి నువ్వు కక్కాయ సామి వచ్చిండు. కక్కాయ సామి కట్టే శ్రీశైలం పోకపోతే ఆడిపోతున్నా, ఇంటికి పోతున్నా అంటున్నాడు. గుట్ట అయితే దాటినాం. మున్ననూరు గ్రామానికి సంబంధించిన పొలాల దగ్గరికి వచ్చేసినాం. మరి నీకేమైంది? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నా? బంజయ్ బంజయ్ ఉదయం 5 గంటలకు మనం బయలుదేరడం జరిగింది ఉమామహేశ్వరం నుంచి. ఇప్పుడు సమయం వచ్చేసి ఉదయం 6:30 అవుతుంది. చెప్పినట్టుగానే 1.5 గంట సమయం అయితే పట్టింది. మున్ననూరుకి సంబంధించిన పొలాలు అయితే వచ్చేసి గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. పాదయాత్ర చేసే స్వాముల కోసం మున్ననూరు గ్రామ ప్రజలు ఇక్కడ వాటర్ బాటిల్స్, తినడానికి ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ మాత్రం అమ్మడం జరుగుతుంది. మున్ననూరుకు దగ్గర వచ్చిన స్వామి. ఇప్పుడు ఏం చేయలే. ఇంకా ఇప్పుడు అక్కడ పెడతారట మున్ననూరు కడ. అక్కడ తిని మళ్ళీ అడవిలోకి వెళ్ళాలంటుంది. తిన్నాను, చపాతీలు తిన్నాను. కక్కాయ సార్ లాకలేసిన పరిగెత్తున్నాడు. ఈ ఆదాయ గురు సమయం నడపాటే లాక్లు తీయలే. ఇంకా తీసిరా
హాయ్ ఫ్రెండ్స్, మేము మున్ననూరు చిలకలో వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్ అయితే ఫ్రెండ్స్ ఇవి మున్ననూరు పొలాలు ఫ్రెండ్స్. బుడ్డలు వేసిర్రు. ఊళ్ళకు వచ్చేసినాం మేము మున్ననూరు ఊళ్ళకు. మున్ననూరు గ్రామానికి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి మనం వటవలరపల్లికి వెళ్ళాల్సి ఉంటుంది. అది వటవలరపల్లి వెళ్ళే అడవి మాత్రం చాలా దట్టంగా ఉంటుంది. చాలా కష్టతరంతో కూడుకున్నటువంటి నడక అది. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. పార్ట్ 2 కింద ఆ వీడియో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మున్ననూరు దగ్గర మనం టిఫిన్ చేసి వటవలరపల్లికి అయితే బయలుదేరుతాం. ఇక్కడ వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అడవి మధ్యలో తినడానికి తాగడానికి వాటర్ చాలా కష్టం దొరకడం. అందుకొరకే ఇక్కడ వాటర్ బాటిల్స్ తీసుకొని ఖచ్చితంగా వెళ్ళాలి. మనకు కనిపిస్తున్నటువంటి ఆ కొండల ద్వారానే మనం వటవలరపల్లి గ్రామానికి చేరుకుంటాం. ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.